ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఇవే. అయితే ఎటువంటి సంఘటనలు మార్చి 9వ తేదీ ఆదివారం రోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎటువంటి అనుకూల వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మార్చి 9వ తేదీ ఆదివారం రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు అద్భుతాలనైతే చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది. ఏ వృత్తి చేస్తూ మీరు ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఉదాహరణకి ఆదాయ మార్గం పెరగటం కానీ, లేదా ఆదాయంలో అభివృద్ధి జరగటం కానీ, లేదా వ్యాపారంలో మీరు అద్భుతమైన ఫలితాలు చూడటం కానీ, అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి శుభ ఫలితాలు ఈ రోజు రాబోతున్నాయి. ఈ విధంగా మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు శుభవార్తలు రానున్నాయనే చెప్పుకోవాలి. మీరు చేసినటువంటి పూజల ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. దీనికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా ఉంటుంది. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా కీలకమైన వ్యక్తిగా మారబోతున్నారు. అంటే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మారుతారు. తన వల్ల మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈ రోజు అనుకోకుండా మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు కానీ, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు, కొన్ని అదృష్టమైన ఫలితాలు ఈ యొక్క మార్చి 9వ తేదీ ఆదివారం రోజు వారు చూడబోతున్నారు. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్